హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ రవితేజ. యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంతో అవైటెడ్గా మన ఛానల్లో మీరు చూడాలనుకుంటున్న ఒక కార్ యొక్క జెన్యున్ ఓనర్షిప్ రివ్యూ షేర్ చేసుకోవడానికి మనతో పాటు గోవర్ధన్ గారు ఉన్నారండి. అండ్ గోవర్ధన్ గారి ఈ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్ ఏంటి అని చెప్పేసి చూపిస్తాను. అండ్ ఎండ అయితే మండిపోతుంది, కార్లో వెళ్ళి మనం మిగతా విషయాలు అయితే డిస్కస్ చేద్దాం. అండ్ దట్ ఈస్ నన్ అదర్ దెన్ మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi ప్లస్ పెట్రోల్ వేరియంట్ అండి. అండ్ ఇందులో దీనికి ఈ కార్కి సంబంధించిన టోటల్ జెన్యున్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి అయితే మనతో పాటు గోవర్ధన్ గారు ఉన్నారు. చలో కార్లోకి వెళ్ళేసి మిగతా విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. గోవర్ధన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నానండి. అండ్ యాక్చువల్గా చాలా రోజుల నుంచి, చాలా రోజులు కాదు సంవత్సరాల నుంచి మన ఛానల్లో ఈ కార్ రివ్యూ చేయాలని చెప్పేసి అయితే చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ దట్టు ఏంటంటే చాలా మంది ఈయన ఎక్కడ మారుతి సుజుకి వెహికల్ తీసుకొస్తే నెగిటివ్ గా తీసుకెళ్తారని చెప్పేసి చాలా మంది ఓనర్స్ కూడా రావడం మానేశారు అనమాట. అండ్ ఈ రోజు మీరు ఈ కార్ కి సంబంధించి జెన్యూన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు కదా? సిద్ధంగా ఉన్నాను సార్. ఎవ్రీథింగ్ అండి. ఓకే, ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే వెహికల్ ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఈ కార్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా నేను 2021లోనే డ్రైవింగ్ నేర్చుకోవడం జరిగిందండి. ఓకే. సో మీ వీడియోస్, రంగబాబు సార్ వీడియోస్ చూస్తూ చూస్తూ నేర్చుకున్నాను. సో ఆ తర్వాత నాకు ఫస్ట్ థింగ్ వచ్చిన నా మైండ్లో ఏంటంటే సంథింగ్ విచ్ గివ్స్ మీ కంఫర్ట్ వైల్ డ్రైవింగ్. అంటే ఫస్ట్ బిగినర్స్కి ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ యాక్సెప్ట్ దిస్. ఆ క్లచ్ వదిలినప్పుడు అలా ఆఫ్ అయిపోవడము, బ్రేక్ కొట్టగానే ఆఫ్ అయిపోవడం, ఈ టెన్షన్ ఉంటుంది. సో నేను వేరే వెహికల్స్ అన్ని చూశాను. అంటే అవన్నీ ఏంటంటే బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. మేబీ టాటా అనుకోండి, ఇది అనుకోండి, మేబీ హుండా ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ దట్ మ్యాట్. బట్ నాకు స్విఫ్ట్ తీసుకోవడం గల మెయిన్ రీజన్ ఏంటి అంటే డ్రైవింగ్ కంఫర్ట్ అండ్ ఈజ్ ఆఫ్ డ్రైవింగ్ అండి. మీరు సెకండ్ గేర్ అనండి, థర్డ్ గేర్ అనండి, ఇది అంతా మీకు ఈజీగా పుల్ చేసేస్తుండే. అండ్ ఇంజన్ ఇస్ వే టూ పవర్ఫుల్. సో యూ హ్యావ్ అ వెరీ లిటిల్ జాబ్ టు డూ. అదే ఇవాళ నేను 3 సంవత్సరాలు అయింది కాబట్టి ఓకే నేను చేయగలుగుతాను అని అనిపించినా కూడా, బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ నేను చూసింది అయితే డ్రైవింగ్ అండి. సెకండ్ ఈజ్ యాజ్ ఎ ఫస్ట్ బయర్ నాకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్. లేకుంటే ఏంటంటే ఇంట్లో కష్టం అంటే కార్ గురించి. అవునండి. ఇప్పుడు ఇంటికి రాగానే, ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి కార్ పట్టుకొని సర్వీస్ సెంటర్లో కూర్చొని ఎదురు చూస్తూ వాళ్ళు ఎప్పుడు వస్తారో అని, అది ఆ వెయిటింగ్ అనేది నాకు అంత నేను చేయలేను. సో దానివల్ల అదొక బిగ్గెస్ట్, ఈ 2 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి నేను స్విఫ్ట్ తీసుకోవడం జరిగిందండి. ఓకే. అండ్ ఓవరాల్ గా ఈ 3 ఇయర్స్ లో మీరు ఎన్నో లాంగ్ జర్నీస్ చేస్తుంటారు. అదేవిధంగా సిటీలో మీ యూసేజ్ ఇందాక చెప్పారు, సిటీలో యూసేజ్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్పారు. అవును సార్. అండ్ సిటీలో మీకు ఎలాంటి కంఫర్ట్ ఉందండి ఈ వెహికల్? సిటీలో చాలా బాగా కంఫర్ట్ ఉంటుందండి. అంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో అప్పుడు కూడా నాకు ప్రాబ్లం అవ్వదు. అంటే క్లచ్ మూమెంట్, క్లచ్ ఈజ్ వే టు లైట్. ఐ థింక్ యు ఆర్ ఆల్సో డ్రైవింగ్, మీకు కూడా తెలుస్తుంది. క్లచ్ మూమెంట్ కానీ ఇది కానీ చాలా లైట్గా ఉంటుంది. అది యాజ్ ఎ బిగినర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ డ్రైవర్. సో ఆ విధంగా నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ మనం అందరం ఇండియన్స్ కాబట్టి మైలేజ్ విల్ బి అవర్ ప్రయారిటీ. సో మైలేజ్ నాకు సిటీలో అరౌండ్ విత్ ఏసీ ఇట్ ఇస్ కమింగ్ అరౌండ్ 15 సార్. వితౌట్ ఏసీ ఇట్ విల్ బి 17 to 18 మినిమం. బంపర్ టు బంపర్ లో కంపల్సరీ వస్తుంది. ఓకే, మనకు ఇదే సెగ్మెంట్ లో వచ్చే టియాగో అవ్వచ్చు, లేకపోతే i20 అవ్వచ్చు, లేకపోతే i10 అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకు 12-13 వరకు వస్తాయి సిటీ కండిషన్ లో అండి. ఓకే. దెన్ నాకు వెహికల్ కొన్నప్పుడు ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందండి? ఆన్ రోడ్ ప్రైస్ నాకు 9,52,000 పడింది సార్. మీకు అది వాల్యూ అనిపించిందా? ఫస్ట్ తీసుకునేటప్పుడు అనిపించలేదు, బట్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ సర్వీస్ చూసి వాళ్ళ రెస్పాన్స్ కానీ, వాళ్ళు ఎంతసేపు మిమ్మల్ని ఫాస్ట్గా క్లోజ్ చేసి సర్వీస్ సెంటర్ బయటికి తోసేద్దామని చూస్తుంటారు కానీ మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టాలి. ఓకే నేను ఇవాళ నీకు 5 గంటలకి వెహికల్ ఇస్తాను ప్రామిస్ చేశానంటే అతను 1:32కే కాల్ చేస్తాడు, సార్ వెహికల్ రెడీ. వాళ్ళే ఫాలో అప్ చేస్తారు. 1:32కి సార్ రెడీ అండి మీరు రండి అంటాడు. నేను చాలా అంటే ఐ టేక్ కేర్ ఆఫ్ మై కార్ లాట్ అండి. సో ఫర్ ఎవ్రీ 5,000 వీల్ బ్యాలెన్సింగ్, వీల్ అలైన్మెంట్ చేయిస్తాను. సో అలా చేయించేటప్పుడు ఏంటంటే వాళ్ళు కార్ వీల్ బ్యాలెన్సింగ్, వీల్ అలైన్మెంట్తో పాటు వాషింగ్ కూడా చేసి ఇస్తారు. అది ఛార్జెస్ కూడా వేయరు. అంటే ఓకే ఇట్ మైట్ బి అ స్మాల్ అమౌంట్, ఐ అగ్రీ, బట్ వాళ్ళ రెస్పాన్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ చాలా ఎథికల్గా ఉంటుంది. అండ్ వాళ్ళు ఎంతసేపు మీకు సపోర్ట్ చేద్దాం, మీకు ఫాస్ట్గా క్లోజ్ చేసి మళ్ళీ మీరు ఇంకా ముగ్గురిని తీసుకొస్తారన్న ఒక సంతోషంలో ఉంటారు. కానీ డీలే చేసి కూర్చోబెట్టేసి అంటే వాళ్ళ మేనేజ్మెంట్తో ఉన్న ఇష్యూస్తోని మన మీద రుద్దడం ఇలాంటివి ఏం చేయరు. సో చాలా బాగుంటుందండి. సర్వీస్ మాత్రం టాప్ నాచ్. ఒక ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తారంటారు.
ఇఫ్ యూ ఆస్క్ మీ మోర్ దెన్ దట్ అని అనిపిస్తుంది సార్. యా గౌతమ్ గారు, మీరు ఇందాక కార్ సంబంధించి మైలేజ్ గురించి షేర్ చేసుకున్నారు. అవును సార్. అండ్ ఈ కార్ అంటే అంటే లైక్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు, ఎవరైతే కార్ కొనాలి, నాకు కార్ ఖచ్చితంగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటుంటారో, మనకు ఒక 5 మెంబర్స్ ఉన్న వాళ్ళు కానీ 4 మెంబర్స్ ఉన్న వాళ్ళు కానీ బయట ఎక్కువగా తిరుగుతున్న వాళ్ళకి అవును, మెయింటెనెన్స్ గురించి కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారండి. కరెక్ట్. ఈ కార్ సంబంధించి మెయింటెనెన్స్ మీకు ప్రాబబ్లీ 25,000 కిలోమీటర్స్ అనుకుంటా. అవును, అండ్ ఇప్పటికి 3 ఇయర్స్ అవుతుంది. అంటే అవును, మీరు ఇప్పుడు 3 సర్వీస్ చేయించారా మీరు సర్వీస్ షోరూమ్ లో? అవునండి. 3 యా. సర్వీస్ చేయించాను. సో యా. ఫస్ట్ ఇయర్ అయితే కాస్ట్, ఐ మీన్ ఫస్ట్ సర్వీస్లో అదేదో ఫ్రీ ఉంటుంది కాబట్టి అంత అవ్వలేదు, 2000-3000 అయింది. ఓ అండ్ సెకండ్ ఇయర్ ఇట్ వాస్ 6000. 6,000. అండ్ థర్డ్ ఇయర్ అగైన్ ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు, ఇస్తాను. ఓకే. మొన్న చిన్న వేరే వర్క్ మీద వచ్చినప్పుడు అది క్లీనింగ్ అంతా కలిపి ఒక 2000 అయిందండి. ఓకే. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సింది ఏంటంటే, నా దగ్గర ఒక స్కూటీ ఉందండి, విచ్ Okay. ఈస్ టీవీఎస్ జూపిటర్. ఓకే. నేను అది క్వార్టర్లీ సర్వీసింగ్ ఇస్తాను. Yeah. అది 900 రూపీస్ అవుతుంది. యా. సో 900 into 4 వేసుకుంటే 3600. Okay. సో దానికి దీనికి పెద్ద వ్యత్యాసం అయితే Difference లేదని. ఏం లేదంటారు. అది 2 చక్రాలు కాబట్టి 3600, ఇది 4 చక్రాలు ఉన్న 7200 అవ్వాలి. ఓకే. బట్ స్టిల్ ఇట్ ఈస్ అండర్ 6000 కాబట్టి మెయింటెనెన్స్ వైజ్ ఇట్ ఈస్ వే టూ చీప్ అండి. ఓకే. అండ్ ఆల్సో స్పేర్ పార్ట్స్ మీకు కిరాణా దుకాణాల మాదిరిగా దొరుకుతాయండి. అంటే మన ఈ గోవాలో వైన్ షాప్ ప్రతి ఎక్- చిన్న కిరాణా కొట్లో కూడా ఎలా అంతే దొరుకుతాయో, అంతే చిన్న చిన్న ఎక్కడైనా చిన్న విలేజ్ కి వెళ్ళినా కూడా ఎలాంటి మెకానిక్ అయినా కూడా ఈజీగా చేసేస్తారండి. ఈజీగా. అండ్ దట్ టు స్విఫ్ట్ కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ పార్ట్ లేదు అన్నమాట మాత్రం మీకు వినిపించదు సార్. ఎక్కడికన్నా వెళ్ళండి, యా. చాలా ఎక్కడికి వెళ్ళినా కూడా పార్ట్స్ దొరుకుతాయి. అంటే దట్ డజంట్ మీన్ దట్ యూ కీప్ ఆన్ చేంజింగ్ ఇట్, ఓకే. బట్ యూ విల్ బి పీస్ఫుల్ దట్ ఓకే ఏమైనా కూడా నాకు టెన్షన్ లేదు, వెహికల్ ఓకే ఐ కెన్ మేనేజ్ అన్న కాన్ఫిడెన్స్ అయితే మీలో ఉంటుంది. ఓకే. ఇప్పటి వరకు మీరు కార్ సర్వీస్ సంబంధించి లేకపోతే కంపెనీ సంబంధించి ప్రోస్ చెప్పారు. అవునండి. అండ్ ఫస్ట్ మనం కార్ లో ఉన్న ప్రోస్ చెప్పుకుందామా? షూర్. మీరు ఫీల్ అయిన ప్రోస్ ఏంటండి కార్ లో? నేను ఫీల్ అయిన ప్రోస్ ఏంటంటే దీని స్టీరింగ్ సార్. అంటే యూ టర్న్స్ చేసినప్పుడు అక్కడ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా వెనక్కి వస్తుంది. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం స్టీరింగ్ ఈజ్ అగైన్ నెగిటివ్. వెన్ ఐ పికప్ ద పేస్ అది హార్డ్ కొంచెం స్లోగా అవుతుంది. ఎస్. అదొకటి ఉంది స్టీరింగ్. అండ్ దెన్ నెక్స్ట్ ఈజ్ ఏసీ సార్. అంటే ఏసీ చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకు కావాల్సినంత వరకు మనం సెట్ చేసుకుంటే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంటుంది వెదర్ లాగా. ఏసీ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ అండి. అగైన్ Yeah. అప్పటి నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం సర్వీస్ అండి. Service. సర్వీస్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సార్. ఎస్. అండ్ లైక్ ఐ మెన్షన్ ఇన్ మై ఇంట్రో, Yes. ఫర్ ఎ ఫస్ట్ డ్రైవర్ స్విఫ్ట్ ఈజ్ ద బెస్ట్ వెహికల్ బికాస్ మీ ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు డ్రైవింగ్ చేసేటప్పుడు. అంటే Yes. మీరు ఎలా నడిపినా కూడా అది మిమ్మల్ని ఆనర్ చేస్తుంది. ఇట్ విల్ నాట్ డిస్రెస్పెక్ట్ యువర్ ఎలా షార్ట్ ఇన్ ద సెన్స్ కమింగ్స్. ఈ వెహికల్ ని ఏ పారామీటర్స్ అయితే డిజైన్ చేశారో ఆ పారామీటర్స్ లో డ్రైవ్ చేసేంత వరకు అంటారు. అంతే అండి. అంటే కొన్నాను కదా అని చెప్పేసి నేను 100-200 కొట్టడం కాదు. అంటే బీయింగ్ ఎ ఫ్యామిలీ మ్యాన్ ఎవ్రీ వన్ నీడ్స్ టు బి రెస్పాన్సిబుల్ ఆన్ ద Yes, రోడ్. yes. సో 60, 70, 80 మ్యాక్సిమం. దానికంటే ఎక్కువ అయితే పోకుండా. స్విఫ్ట్ అనే కాదు సార్, మీరు ఏ రేసర్ కార్ కొన్నా, మీరు టాటా సఫారీ కొన్నా, మహీంద్రా 700 కొన్నా కూడా సేఫ్గా వెళ్ళడం మంచిదని నా ఉద్దేశం. అంటే Yes, obviously. మన యాక్సిడెంట్ Indian road conditions కాకముందు మనం ప్రొటెక్ట్ చేసుకోవడం బెటర్, కానీ అయ్యాక ఓకే అయింది మనం బతికామని కాకుండా prevention is అవ్వకుండా better than cure అంటారు కదా. Exactly, ఏదైనా sir. జరగక ముందే మనం అంతే సార్. ప్రివెంట్ చేసుకోవడం అనేది బెటర్. ట్రూ సార్. ఇంకా ఈ కార్ లో మీరు ఫీల్ అయిన కంఫర్ట్ గురించి ఏం చెప్తారు? కంఫర్ట్ వచ్చేసి బ్రేకింగ్ సార్. అంటే బ్రేకింగ్ నాకు ఎప్పుడు కూడా ప్రాబ్లం అవ్వలేదు. అంటే ఎంత షార్ట్ డిస్టెన్స్ అయినా ఐ వాజ్ ఏబుల్ టు క్యాచ్ అప్. అంటే అది ఏ స్పీడ్ లో మీరు హార్డ్ బ్రేకింగ్ ఏమైనా యూస్ చేశారా? హార్డ్ బ్రేకింగ్ మేబీ వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేసాను సార్, ఎక్కువ యూజ్ చేయలేదు Okay. సిటీలో. అంటే హైవేలో, అవునండి, హైవేలో ఐ మెయింటైన్ సేఫ్ డిస్టెన్స్. ఓకే. సో ఎందుకు రిస్క్ ఎందుకు అని చెప్పి నేను సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. Okay. హార్డ్ బ్రేకింగ్ సిటీలోనే వాడాను. ఓకే. అది కూడా ఎక్కువ స్పీడ్ లేదు సార్, మేబీ అరౌండ్ 60-70 కంటే ఎక్కువ లేదు. అది కూడా ఎప్పుడంటే మన కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు మాత్రమే ఆ పాసిబిలిటీ ఉంటుంది, యా. అదర్వైజ్ ఇంకా లేదు సార్. ఓకే. అండ్ ఇందాక మీరు ఇంజన్ గురించి చెప్పేశారు. అవును అండ్ సార్. కంఫర్ట్ ఇస్ ఇట్ 4-seater ఆర్ 5-seater? ఇట్స్ అ 4-seater సార్, లెట్ మీ బి ఆనెస్ట్ విత్ యూ. బికాజ్ ఇక్కడ Okay. మధ్యలో హంప్ ఎక్కువగా ఉంటుంది. మేబీ విల్ కవర్ ఇన్ ఏ షార్ట్ వైల్. ఓకే. సో ఈ హంప్ ఎక్కువ ఉండడం వల్ల 4 మెంబర్స్ అయితే కంఫర్టబుల్ గా ఒక 3 కూర్చోవచ్చు. ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ బేబీ బేబీ కూర్చోడానికి సెట్ అవుతుంది. కూర్చోవడం సెట్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ లాంగ్ డ్రైవ్స్ కి కూడా 4 పర్సన్స్ కి మాత్రమే సెట్ అవుతుంది సార్. ఓకే. సో 5 మెంబర్స్ కి అయితే కష్టం అండి. ఓకే. మీకు హైవేలో ఎంత మైలేజ్ వచ్చిందండి? హైవే విత్ ఏసీ ఇట్ విల్ బి అరౌండ్ 24 సార్ మినిమం 24. పక్కా. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ ప్రాపర్ 80 స్పీడ్, నేను ఎక్కువ నడపను అని అనుకున్న హ్యాపీగా నడిపిస్తే 24 పక్కా వస్తుంది. ఓకే. వితౌట్ ఏసీ ఇట్ విల్ బి అరౌండ్ 27 సార్. 27. ఎస్ సూపర్. సార్. అండ్ మొత్తం ప్రోస్ గురించి అయితే కంపెనీ ప్రోస్, కార్ లో ఉన్న ప్రోస్ గురించి మాట్లాడుకున్నాం. అవును దెన్ ఇప్పుడు మనం మెయిన్ టాస్క్ ఏంటి అంటే, మనలో ఎక్కువగా వెయిట్ చేస్తున్న టాస్క్ ఏంటి అంటే కాన్స్. ఈ కార్ లో ఉన్న కాన్స్ ఏంటి, మీరు ఫీల్ అయిన కాన్స్ ఏంటి, అట్ ది సేమ్ టైం
మీరు షేర్ చేసుకోవాలనుకున్న కాన్స్ ఏంటి? ఎలాంటి వారికైతే సెట్ అవుతుంది? ఎలాంటి వారికి సెట్ అవ్వదు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ థింక్ అందరూ వెయిట్ చేయాల్సింది ఏంటంటే క్రాష్ టెస్ట్. విల్ కమ్ టు యెస్. దట్ లిటిల్ లేటర్. ఓకే. సో బిగ్గెస్ట్ నాకు నచ్చింది ఏంటంటే ఈ ప్లాస్టిక్ అండి. సో ఇఫ్ యెస్. యూ లుక్ ఎట్ నీ కింద ఇది ప్లాస్టిక్ క్వాలిటీ. ఇది ఎలా కదులుతుంది చూడండి. యెస్. సో మీకు భయం అవుతూ ఉంటుందన్నమాట. ఇలా కదులుతుంటే ఏంటి పరిస్థితి అని. యెస్. యెస్. ప్లాస్టిక్ అని. దీనివల్ల ఏంటంటే నడిపేటప్పుడు మీకు రాట్లింగ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఓకే. విండో నుంచి రాట్లింగ్ సౌండ్ వస్తుంది. ఓకే. అండ్ దెన్ గ్లవ్ బాక్స్. ఓకే. అండ్ దెన్ మన బయట కొన్ని ఓపెనింగ్స్ లాగా ఉంటుంది డిజైన్ కోసం అని. అందులో ఓకే. నుంచి లీవ్స్ లోపలికి వస్తూ ఉంటాయి. గ్యాప్స్ అప్పుడు అంటారు. గ్యాప్స్ వస్తూ ప్యానెల్ ఉంటుంది. టు ప్యానెల్ గ్యాప్ అంటారు. గ్యాప్ వల్ల లీవ్స్ గానీ మనం చెట్టు కింద పెట్టినప్పుడు లీవ్స్ కింద లోపల పడడం ఓకే. గానీ ప్యానెల్ గ్యాపింగ్ ఎక్కువ ఉందంటారు. ఎక్కువ ఉంది. అంటే ఓకే. అది నా ఒక్క కార్‌లో డిఫెక్ట్ ఉందా? లేకుంటే అందరిలో ఉందా నాకు లెట్స్ చెక్. తెలీదు. ఓకే. బట్ నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు మీ సైడ్ ఒక పిల్లర్ ఉంది కదా సార్ రైట్ సైడ్‌లో. యాహ్! ఇది నాకు కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది కలిగిస్తుంటుందన్నమాట. ఇదా? ఈ రైట్ ఏ పిల్లర్? రైట్ తీసుకుందాం అనుకున్నప్పుడు అలా యూటర్న్ బ్లైండ్ తీసుకున్నప్పుడు స్పాట్ కొంచెం కింద క్రియేట్ అవుతుందంటారా? మేబీ నా సీటింగ్ అలా ఉందో లేకుంటే నిజంగా అలా ఉందో నాకు తెలీదు. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇస్ ద హంప్ సార్. దీనివల్ల ఏంటంటే మనం కొంచెం ఎక్కువ కూర్చోలేం లాంగ్. ఓకే. ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఓకే. అండ్ లెగ్ స్పేసింగ్ బానే ఉంది గానీ మేబీ ఒక లాంగ్ డ్రైవ్‌కెళ్తే మాత్రం మనకి సెట్ కాదు. ఓకే. కంఫర్ట్ అయితే అంత ఉండదని నా ఒపీనియన్. ఓకే. సో అంటే దీస్ ఆర్ లాంగ్ సర్టెన్. జర్నీ ఎన్ని కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్స్ వరకు కంఫర్టబుల్‌గా ట్రావెల్ చేయొచ్చంటారండి? నాకు తెలిసినంత వరకైతే వితౌట్ రొటేషన్ వెనక కూర్చోవాలి ఒక పర్సన్ అంటే మేబీ 200, 250 కంటే ఎక్కువ అవ్వదు సార్. ఓకే. అగర్ 5 మంది కూర్చున్నారంటే ఇంకా ఫర్ ఎవ్రీ 50, 60 కిలోమీటర్స్ విల్ హావ్ టు గివ్ దెమ్ సమ్ బ్రీత్. లేకుంటే ఏంటంటే కాళ్ళు పట్టేయడం అట్లాంటివి జరుగుతాయి. ఓకే. సో దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఎ 5 సీటర్. ఓకే. ఆబ్వియస్లీ దానివల్ల మీకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదా? లేదు సార్. ఎందుకంటే మాది ఇట్స్ ఎ స్మాల్ ఫ్యామిలీ. సో ఓకే. వి ఆర్ ఆల్ పుట్ టుగెదర్ ఆర్ 5 పీపుల్. సో ఈ పారామీటర్స్ అన్నీ కూడా మీరు బిఫోర్ దీనికి సంబంధించి ఆలోచించుకొని తీసుకున్నారా ఈ వెహికల్‌ని మీరు? ఆలోచించానండి. ఎందుకంటే ఓకే. నా చిన్న ఫ్యామిలీ కాబట్టి ఒక చిన్న వెహికల్ ఉండాలి మనకి. ఓకే. అండ్ నా బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే పెద్ద కార్ తీసుకుంటే మళ్ళీ నడపడం అవుతుందో లేదో అని చెప్పి ఒక భయంతోని ఓకే. చిన్నది తీసుకున్నాను. ఓకే. బట్ అగైన్ బీయింగ్ ఎ స్మాల్ ఫ్యామిలీ ఐ థింక్ దిస్ కార్ సూట్స్ అవర్ ఫ్యామిలీ రిక్వైర్మెంట్. ఓకే. నౌ కమింగ్ టు ది బిగ్గెస్ట్ టాపిక్ ఐ థింక్ ఎవ్రీవన్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఇస్ ఎ యెస్. క్రాష్ టెస్ట్. సో దట్ ఈస్ ఓన్లీ క్రాష్ టెస్ట్ అండి నా ఉద్దేశంలో. దట్స్ నాట్ ఎ సేఫ్టీ. యెస్. బికాస్ ఒక పర్టిక్యులర్ ఐటమ్ మీ ముందు పెట్టి 64 స్పీడ్‌లో తగిలితేనే అది క్రాష్ టెస్ట్ అన్నట్టుగా ఉంది. యెస్. అండ్ I also have some questions on the genuinity of the ratings which they give. సో ఓకే. అది పక్కన పెట్టేస్తే నా పర్పస్ ఏంటి అంటే నేను ఆఫీస్‌కి వెళ్ళి ఆఫీస్ నుంచి ఇంటికి రావడం. సిటీ పర్పస్‌లో. సిటీ ఒక పర్పస్. బైక్‌లో వెళ్ళడం కంటే కూడా అవునండి. కార్‌లో వెళ్ళడం అనేది మీకు కంఫర్ట్ కావాలి. అవునండి. రైట్. అండ్ అది ఓకే. కాకుండా ఏంటంటే వీకెండ్స్‌లో మా మదర్‌ని టెంపుల్స్‌కి వెళ్ళడము గానీ, లేదా ఎవరైనా రిలేటివ్స్ తీసుకెళ్ళడము, లేదా మా వైఫ్‌తో అండ్ చిల్డ్రన్‌తో పాటు ఇఫ్ ఐ హావ్ టు గో ఫర్ ఎ మూవీ ఆర్ ఎ స్మాల్ డ్రైవ్స్ అండ్ సంథింగ్ లైక్ దట్ ఆ పర్పస్ కోసం దిస్ ఈస్ ఎ బెస్ట్ కార్ అండి. అంటే మీకు యాహ్! ఇంపాక్ట్ ఉండదు. ఏం టెన్షన్ ఉండదు. ఏసీ హ్యాపీగా ఉంటుంది. అండ్ నేను డ్రైవింగ్ కూడా 80 కంటే ఎక్కువ వెళ్ళను కాబట్టి ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్. అన్ని ఫీచర్స్ ఉంటాయి. టచ్ యెస్. స్క్రీన్ ఉంది. అన్నీ ఉన్నాయి. యెస్. సో ఈ విధంగా నా పర్పస్ కోసం అయితే ఐ ఫీల్ స్విఫ్ట్ ఈస్ హ్యాపీ అండి. ఓకే. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ డ్రైవింగ్ పర్సన్ హూ డ్రైవ్స్ ఆన్ ఓన్లీ ఆన్ హైవేస్ దెన్ ఐ ఫీల్ స్విఫ్ట్ ఈస్ నాట్ సూటబుల్ టు దెమ్ ఓన్లీ బికాస్ ది సేఫ్టీ. సేఫ్టీ అనేది లేదు. ఎందుకంటే ఎప్పుడైనా మీకు క్రాష్ అయినప్పుడు మేబీ ఇంపాక్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కొంచెం ఆలోచించాల్సి ఉంటది. అంతే అండి. ఓకే. అండ్ ఇంకో కాన్ ఏంటంటే మన టచ్ స్క్రీన్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాన్ అండి. ఓకే. ఎందుకంటే ఏసీ పైన ఉంది, అది కింద ఉంది సార్. సో ఇప్పుడు మీరు నావిగేషన్ పెట్టాలంటే మీ ఐస్ అనేది కొంచెం కిందికి డౌన్ తిప్పాల్సి అవ్వాల్సి వస్తుంది. ఉంటుంది. డౌన్ మీరు అవ్వని చూడలేరు. యెస్. అదేమవుతుంటే నానో సెకండ్ కోసం మనం కిందికి చూస్తాము. సో దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ యూ మే మిస్ వాట్ ఈస్ కమింగ్ ఇన్ ద ఫ్రంట్. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ వెన్ వీఆర్ ఆన్ ద సింగిల్ రోడ్స్. యాహ్! అట్లాంటి టైంలో అది చాలా పెద్ద కాన్ అండి. యాహ్! ఆబ్వియస్లీ వెనకాల ఏసీ లేదు కాబట్టి వాళ్ళు అలా పెట్టి కవర్ చేసినట్టున్నారు. యాహ్! బట్ అది ఈజ్ ఏ బిగ్గెస్ట్ కాన్ అండి. బికాజ్ అది నేను డే టు డే వాడుతుంటాను మ్యాప్స్ కోసము, సాంగ్స్ కానీ ఏదైనా పెట్టినప్పుడు. యెస్. సో అట్లాంటప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది సార్. ఓకే. వాట్ అబౌట్ సస్పెన్షన్? హ్యాండ్లింగ్? సస్పెన్షన్ అండ్ అంత వాట్స్ యువర్ మాక్సిమం స్పీడ్? మాక్సిమం స్పీడ్ ఈజ్ 80, 90 సార్ హైవేలో. 80, 90 క్రాస్ చేయరు. చేయను సార్. చేసిన సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? వచ్చినా కూడా నేను చేయను సార్. ఎందుకంటే ఐ మీన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ డ్రైవర్. రిస్క్ రిస్క్ తీసుకోరు. తీసుకోను. అండ్ ఐ మెయింటైన్ ఎ సేఫ్ డిస్టెన్స్. అంటే ఓకే. వీ డోంట్ నో ఎందుకు అనవసరంగా. అంటే రేపటి రోజు టాటాకి అప్గ్రేడ్ అయితే నేను 100 వెళ్తానంటే వెళ్ళను. బికాజ్ ఐ అగైన్ స్టే టు దట్ 80, 90 స్పీడ్. ఓకే. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక 1000 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తేనే ఐ థింక్ మీకు ఒక 1.5 అవర్ గ్యాప్ వస్తుందేమో కానీ అంత టైం సేవ్ చేసి అయితే మనం చేసేదేం లేదని నా ఒక ఫీలింగ్. 1 అవర్ బిఫోర్ బయలుదేరడం బెటర్ అని చెప్పేసి అంతే. అంటారు. అంటే తొందర అనేది ఇంట్లో ఉండాలి, రోడ్ మీద కాదు. సో దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్ అండి. Yes. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నేను ఏంటి కార్ని మారుతి సుజుకి స్విఫ్ట్ని సపోర్ట్ చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి మాత్రం అనుకోకండి. అండ్ విచ్ ఈస్ ఇది ఈ కార్ అనేది పర్టికులర్గా ఒక లైక్ మిడిల్ క్లాస్ పర్సన్ 15 lakhs పెట్టేసేసి 16 lakhs పెట్టేసేసి అన్ని ఫీచర్స్తో ఉన్న కార్ని అయితే కొనలేరు. అవును. అలా కొనలేని పర్సన్స్కి ఏంటి అంటే అట్లా కొనలేని వారు ఎవరైతే ఉంటారో
వారికి సిటీ పర్పస్ కోసం ఎక్కువ యూజ్ చేసుకుంటుంటారు. అండ్ వర్షానికి తడవకుండా అండ్ ఎండకుండా వారికి ఒక కంఫర్టబుల్ గా ట్రావెల్ చేసే విధంగా ఒక కార్ కావాలి. అలాంటి సిచ్యువేషన్ దట్టు ఏంటి అంటే మనం కార్ తీసుకొని బయటకు వెళ్తూ ఉంటాం. ఎప్పుడైనా కార్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. సమ్ XYZ కంపెనీస్ ఉంటాయి. అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే సర్వీసింగ్ అనేది సరిగ్గా ఉండదు అండ్ ప్రాబ్లం అనేది చాలా ఫేస్ చేస్తున్నాం అని చెప్పేసి ఇందాక మీరు కూడా చెప్పారు. నా ఫ్రెండ్స్ ప్రాబ్లం ఫేస్ చేశారండి అని చెప్పేసి. ఏదో కంపెనీస్ గురించి వద్దు. అండ్ ఇక్కడ ఏంటంటే వీరు ఒక బెస్ట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో ఉన్న మైనస్ ఖచ్చితంగా నేను దాన్ని రికమెండ్ చేయను. సేఫ్టీ పరంగా వాళ్ళు ముందే మీకు చెప్పేస్తున్నారు. మేము ఈ కార్ కి సంబంధించిన సేఫ్టీ రేటింగ్ ఇంత ఉంది. మేము ఈ కార్ లో ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఇది కావాలా తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దట్టు ఏంటి అంటే లైక్ మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి ఇది మనకు 80 అంటే మనకు గ్లోబల్ ఇన్క్యాప్ 64 kmph స్పీడ్ లో మనకు క్రాష్ టెస్ట్ చేస్తుందండి. లైక్ మనం ప్రీవియస్ గా ఎన్నో యాక్సిడెంట్స్ చూసాం. లైక్ పెద్ద పెద్ద లైక్ సెలబ్రిటీస్ కొడుకులు కూడా చూసాం. అంటే ఒక్కొక్క కార్ యొక్క కాస్ట్ 1 CR 2 CR ఉన్న కార్లు కూడా యాక్సిడెంట్ జరిగినప్పుడు చనిపోయిన సిచ్యువేషన్స్ అని చెప్పేసి కూడా మనం గమనించాం. బట్ ఏంటి అంటే మన ఇండియన్ రోడ్ కండిషన్స్ లో మనం తప్పు చేయకుండా మనం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ మనం సేఫ్ గా డ్రైవ్ చేస్తూ అండ్ ఆపోజిట్ పర్సన్ ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి ఛాన్సెస్ అంటే ఆపోజిట్ పర్సన్ నుంచి వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి మనకు చాలా తక్కువగా ఉంటాయి. మన నుంచి మనం చేసే తప్పుల వల్ల జరిగే యాక్సిడెంట్స్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటాయి. లైక్ నిద్ర వస్తున్నప్పుడు ట్రావెల్ చేయడం అవ్వచ్చు, లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ అవ్వచ్చు, లేకపోతే ఓవర్ స్పీడ్ వెళ్ళిపోయి హార్డ్ బ్రేకింగ్ యూజ్ చేయడం అవ్వచ్చు, లేకపోతే ఓవర్ స్టీర్ చేయడం అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల మనకు యాక్సిడెంట్స్ అని చెప్పేసి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ మనకు మారుతి సుజుకి వెహికల్స్ లోనే మనకు యాక్సిడెంట్స్ ఎక్కువ కనిపిస్తాయి కదంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న కార్ మనకు మారుతి సుజుకి ఇండియాలో ఆల్మోస్ట్ 60% మొత్తం ఆక్యుపై చేస్తుంది. కాబట్టి మనకు ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేవి కూడా ఇవే కార్ లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ సో బెస్ట్ ఇంజన్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ బెస్ట్. అండ్ వీళ్ళ ఒకటే మైనస్ ఏంటి అంటే దట్ ఈస్ మెయిన్ థింగ్ ఆల్సో ఇంటీరియర్ క్వాలిటీ అని చెప్పేసి చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం బిల్ట్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ అయ్యారని చెప్పేసి అయితే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. సేఫ్టీ ఫీచర్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు, ABS ఇచ్చారు, EBD ఇచ్చారు అండ్ చాలా ఫీచర్స్ అని చెప్పేసి అయితే వీరైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ అక్కడ ఒకటి కొంచెం కాంప్రమైజ్ అవ్వడం చెప్పేసి జరిగింది. ఎందుకంటే అక్కడ కాంప్రమైజ్ కాకపోతే కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మిగతా కార్స్ తోటి మనకు కాస్ట్ ఇంక్రీజ్ చేస్తే ఇక ప్రతి ఒక్కరు కూడా కార్ అనేది కొనలేరు. అండ్ ఆ పారామీటర్ లో మారుతి సుజుకి అని చెప్పేసి కార్స్ ని డిజైన్ చేస్తుంది. అండ్ అదే ఒకటి బైక్ లో వెళ్ళడం కంటే కూడా కార్ లో వెళ్ళడం ఒక రకంగా సేఫ్ గా ఉంటుంది. అండ్ సిటీ కండిషన్స్ లో ఎవరైతే ఎక్కువగా యూజ్ చేస్తుంటారో వారికైతే ఇది సూటబుల్ అవుతుందని చెప్పేసి అయితే గోవర్ధన్ గారు ఓనర్ ఎవరైతే అంటారు 3 years యూజ్ చేసిన వారే చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం అండ్ హైవే కండిషన్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళాలి. దీన్ని డిజైన్ చేసిన పర్పస్ తోనే దాన్ని యూజ్ చేసుకోవాలి. అంతకు మించి ఎక్కువ యూజ్ చేసుకుంటే అది సేఫ్ కాదని చెప్పేసి కూడా వారే చెప్తున్నారు. అండ్ చలో ఇప్పుడైతే మనం ఈ వెహికల్ ని టెస్ట్ చేద్దాం. అంటే నేను దీన్ని ఓవర్ స్పీడ్ చేయను, నార్మల్ గా దీన్ని నేను టెస్ట్ చేసి దీనికి సంబంధించిన ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. చలో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే బెస్ట్ థింగ్ ఇందులో మనకు ఐడల్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ కూడా ఉందండి. ఐడల్ అంటే ఈ ఫీచర్ వల్ల ఏంటంటే లైక్ మనం ఎప్పుడైనా ట్రాఫిక్ లో మనకు ఎక్కువసేపు సిగ్నల్ పడి ఉంటది. అలాంటి సిచ్యువేషన్ లో మనకు ఆటోమేటిక్ గా కార్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం క్లచ్ ప్రెస్ చేస్తామో క్లచ్ ప్రెస్ చేసిన వెంటనే ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇమీడియట్ గా మనకు క్విక్ గా మూవ్ అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ దట్టు ఏంటి అంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్న పర్సన్స్ వెహికల్ ఆగిపోయినప్పుడు కూడా లైక్ ఆగిపోయినా కూడా క్లచ్ ప్రెస్ చేస్తారంటే ఇమీడియట్ గా ఆన్ అవుతుంది. ఏమా రైట్? అవును సార్, కరెక్ట్. దిస్ ఇస్ వాట్ ఇస్ ద కూడా బెస్ట్ థింగ్. మీరు మళ్ళీ కీ పెట్టేసేసి ఇంజన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేకోకుండా ఇంజన్ ఆగిపోయింది ఆటోమేటిక్ గా మీరు మళ్ళీ క్లచ్ ప్రెస్ చేశారు అనుకోండి మళ్ళీ ఇంజన్ అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. చాలా ఈ వెహికల్ మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే మనం టెస్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరింగ్ హ్యాండ్లింగ్ గురించి అని చూసినట్టయితే కనుక అండ్ బిఫోర్ వీరైతే చెప్పారు అండ్ సిటీ కండిషన్స్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పేసి యాజ్ వి ఫీల్ సేమ్ లైక్ దట్. ఇంజన్ పరంగా మనం చూసినట్టయితే కనుక క్విక్ యాక్సలరేషన్ అనేది అయితే మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ లెట్స్ టాక్ అబౌట్ బ్రేకింగ్. 60-80 స్పీడ్ లో మాత్రం ఈ వెహికల్ మనకు బ్రేకింగ్ పరంగా సేఫ్ గా ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనకు వెహికల్ అన్స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ అందుకోసం మీరు మాత్రం ఈ వెహికల్ యూజ్ చేస్తున్నారు
80 అబోవ్ మీరు వెళ్తున్నట్లయితే కనుక కొంచెం సేఫ్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేసుకోండి వెహికల్ టు వెహికల్. దానివల్ల ఏంటంటే మీకు కొంచెం టైం ఉంటుంది. టైం ఉండడం వల్ల మీరు హార్డ్ బ్రేకింగ్ యూజ్ చేసే ఛాన్సెస్ అని చెప్పేసి ఉండవు. అండ్ సస్పెన్షన్ పరంగా చూసినట్టయితే మీరేమంటారు గోవర్ధన్ గారు, ఈ వెహికల్ సంబంధించి సస్పెన్షన్? అంత గొప్పగా అయితే లేదు సార్. అంటే మీకు తెలిసిపోతుంది స్పీడ్ బ్రేకర్ నుంచి వెళ్తున్నట్టు. ఐ మీన్ క్లియర్ గా మనకు లోపలికైతే ఆ షాక్స్ ఏవైతే కుదుపులు తెలుసు. ఉంటాయో క్లియర్ గా మనకు తెలిసిపోతుంది అనమాట. ట్రూ అండి. ఎగ్జాక్ట్లీ. ఫోర్త్ గేర్ అంటే ఒక వెహికల్ ని మనం ఓవర్టేక్ చేయాలనుకుంటున్నప్పుడు క్విక్ గా మనకు రెస్పాన్స్ అనేది మాత్రం వచ్చేస్తుంది. ఈ విషయంలో మాత్రం మనం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బికాస్ ఆఫ్ దిస్ ఇస్ 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్. అంటే మనకు చలో ఫిఫ్త్ గేర్. బ్రేకింగ్ పరంగా కూడా మనకు చాలా స్టేబుల్ గా అయితే, అంటే క్విక్ గా యూజ్ చేసుకోవాల్సిన ఇది లేకుండా చాలా స్టేబుల్ గా అయితే నేనైతే ఫీల్ అవుతూ ఉన్నా. ఎస్, దట్స్ వాట్. అండ్ మీరు కూడా మన ఛానల్లో మీ కార్కి సంబంధించిన ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్ అయితే చేయండి. ప్రీ మీకు నేను ఈ కండిషన్ వీడియో ద్వారా చెప్పాల్సిన ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇప్పుడు నేను షోరూమ్కి వెళ్తాను లేదా ఏదో ఒక కంపెనీకి వెళ్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు దెర్ ఈస్ నో ఛాన్స్ టు టెల్ అబౌట్ కాన్స్. అంటే ఇక్కడ కార్లో ఉన్న కాన్స్ ఏంటి, అంటే అందులో ఉన్న మేజర్ గా వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి మీతో పాటు నేను షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు మీరు మీ కార్ లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, ఇప్పుడు నా కార్ సంబంధించి నేను ఎంతో వందల మంది సజెస్ట్ చేసే పర్సన్ ని, నేను కొన్న కార్ లో ఉన్న కాన్స్ కూడా నేను మీతో పాటు షేర్ చేసుకున్నాను. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ ఎవరైతే ఆ కార్ కొనాలనుకుంటున్నారో ఆ పర్సన్ కి ఆ కార్ సూట్ అవుతుందా లేకపోతే ఇంకో కార్ ఏదైనా చూస్ చేసుకోవాలా అన్న ఒక క్లారిటీ వస్తుంది అన్న దాని గురించి మాత్రమే నేను ఓనర్షిప్ రివ్యూస్ అని చెప్పేసి చేస్తున్నాను. అలా కాకపోతే కార్ లాంచ్ అయిన వెంటనే డైరెక్ట్ గా కంపెనీకి వెళ్ళి కార్ చుట్టూ తిరిగేసి ఇది కార్ ఈ కార్ కొనేసుకోండి అని చెప్పేసి అక్కడ నేను పెయిడ్ ప్రమోషన్స్ లాగా చేయొచ్చు. బట్ నాకు అది ఇంట్రెస్ట్ లేకుండా నేను మెయిన్ ఫోకస్ అంతా కూడా నేను ఓనర్షిప్ రివ్యూస్ పైన పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, జెన్యూన్ గా ఒకటి రివ్యూ చేసామంటే ఒకరికి యూజ్ అవ్వాలన్న పర్పస్ తోటి చేయాలి తప్ప నుంచి లైక్ ఏదో నాకు వ్యూస్ వస్తున్నాయి ఏదో వచ్చేసింది ఇమ్మీడియట్ కార్ లాంచ్ అయిపోయింది, లాంచ్ అయిన వెంటనే ఫస్ట్ నేనే పెట్టేస్తాను అన్న ఒక కాన్సెప్ట్ తోటి నేను చేయను ఎప్పుడు కూడా. అంటే వాళ్ళకి ఆ రివ్యూ అనేది యూజ్ అవ్వాలి. యూజ్ అయితే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. కింద కామెంట్ సెక్షన్ లో కొన్ని కామెంట్స్ చూసినప్పుడు ఓకే, ఇప్పుడు ఎవరైతే ఆ కార్ యూజ్ చేస్తున్నారో ఇప్పుడు ఓనర్ చెప్పిన ఎక్స్పీరియన్స్ అండ్ వారు చెప్తున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే సింక్ అవుతోంది అన్న ఒక సాటిస్ఫాక్షన్ అన్నది చాలా ఒక మంచి ఫీల్ అన్నది ఇస్తుందండి. అండ్ అదే ఉద్దేశంతో అయితే నేను ఈ ఓనర్షిప్ రివ్యూస్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా మీ కారుకి సంబంధించి ఏ కార్ అయినా కూడా అది ఏ ఇయర్ వెహికల్ అయినా కూడా మీరు మీ కార్ సంబంధించిన ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ నంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. మారుతి సుజుకి స్విఫ్ట్ 2021 వెహికల్ అండి. అండ్ అప్పటికి ఇప్పటికి మనకు మేజర్గా పెద్ద చేంజెస్ అయితే ఏం కనిపించవు. ఫ్రంట్ ప్రొఫైల్లో మనం చూసినట్టయితే కనుక డిఆర్ఎస్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. దీంతో పాటు ఫాగ్ ల్యాంప్స్. ఇది మనకు ఓవరాల్ గా ఫ్రంట్ ప్రొఫైల్ యాజ్ ఇస్ గా ప్రతి ఒక్కరికి కూడా స్విఫ్ట్ కార్ అనేది అయితే ఆల్మోస్ట్ నోటీస్ అయిపోయి అయితే ఉంటది. అండ్ సైడ్ ప్రొఫైల్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. అండ్ బాడీ కలర్ వార్వియం విత్ టర్న్ ఇండికేటర్స్. 185/65 ఆర్ 15 ఇంచెస్ అలైవిల్స్ అయితే ఇందులో మనం నోటీస్ చేయవచ్చండి. కో ప్యాసింజర్ కూడా మనకు రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇది మనకు ఈ వెహికల్ సైడ్ ప్రొఫైల్. అండ్ రియర్ డోర్ ఓపెన్ చేయాలంటే మాత్రం మనకు డోర్ హ్యాండిల్ అయితే ఇక్కడ ప్లేస్ చేయడం చెప్పేసి జరిగింది. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అండ్ యాంటెనా, డిఫాగర్ విత్ వైపర్. మనం బూట్ ఓపెన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అన్లాక్ చేసుకోవాలి. సో ఇది మనకు రియర్ బూట్, పార్సల్ షెల్ఫ్. అండ్ ఇందులో మనం ఒక మిడ్ సైజ్ విఐపి సూట్ కేస్ ఇన్స్టాల్ చేసుకొని ఒక 2-3 బ్యాక్ ప్యాక్స్ అయితే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండి. దీంతో పాటు 60:40 రేషియోలో కూడా మనకు సీట్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకు బూట్ స్పేస్ ఎంతైతే అవసరం ఉంటుందో అంతమైతే మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్ అండ్ కెమెరా. Do you want to listen that sound?
అండ్ రైట్ సైడ్ కూడా మనకైతే రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఆఫర్ చేస్తున్నారు, కీలెస్ ఎంట్రీ. అండ్ డోర్ ప్యాడ్ పైన అయితే చెక్ చేద్దాం. డోర్ ప్యాడ్ పైన మనకు ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ అండ్ వార్వియం కంట్రోల్స్. ఇక్కడైతే 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే స్టోర్ చేసుకోవడానికి కొంచెం స్టోరేజ్ స్పేస్ అండ్ కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఇక్కడైతే ఆఫర్ చేయడం చెప్పేసి జరుగుతుంది. ఇట్స్ నాట్ మ్యాగజైన్ హోల్డర్. ఓకే, క్రోమ్ డోర్ ఓపెనర్ అండ్ పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అండ్ ఐడల్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అండ్ హెడ్ ల్యాంప్ లెవెలర్. ఇది వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండి. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. ఇందులో మనకు ఓన్లీ టిల్ట్ ఆప్షన్ మాత్రమే మనకు ఆఫర్ చేస్తున్నారు. దర్ ఇస్ నో టెలిస్కోపిక్ ఆప్షన్. మీరు కాల్స్ని అటెండ్ చేసుకోవాలన్నా లేదా డిస్కనెక్ట్ చేసుకోవాలనుకున్నా దానికి సంబంధించిన కంట్రోల్స్ అని చెప్పేసి అయితే స్టీరింగ్ కింద అయితే మనకు ప్లేస్ చేయడం చెప్పేసి జరిగింది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇట్స్ ఫర్ ఆడియో కంట్రోల్స్ అండ్ మీడియా కంట్రోల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు క్రూజ్ కంట్రోల్స్ అయితే మనకు ఆఫర్ చేయడం చెప్పేసి జరుగుతుంది. ఇది మనకు ఓవరాల్గా స్విఫ్ట్ కార్ యొక్క ఇంటీరియర్ డాష్ బోర్డ్ వ్యూ. ఇందులో మనకు 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, ఎఫ్ఎం నావిగేషన్ అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు ఈ ఏదైతే మన ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ప్లేస్మెంట్ ఉందో ఇది మనకు పైన ఉంటే క్లియర్గా మనకు విజిబిలిటీ ఉండేది. అది మనకు కిందగా ఉండడం వల్ల మన సింగిల్ డోర్స్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి అయితే వారు మనకు షేర్ చేసుకోవడం చెప్పేసి జరిగింది. మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఐఆర్విఎం. వ్యాంట్రీ మిర్రర్ అయితే మనకు రైట్ సైడ్ వచ్చేసి టికెట్ హోల్డర్ అండ్ రైట్ సైడ్ వ్యాంట్రీ మిర్రర్, హాలిజన్ రీడింగ్ ల్యాంప్, డీసెంట్ ఎనఫ్ స్పేస్ గ్లో బాక్స్. హాట్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారండి. ఇందులో మనకు ప్లాస్టిక్ క్వాలిటీలో మాత్రం ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది మనకు ఓవరాల్గా ఫస్ట్ రో. అండ్ ఇక డ్రైవర్ సీట్ గురించి మనం చూసుకున్నట్లయితే కనుక డ్రైవర్ సీట్లో మనకు అండర్ థై సపోర్ట్ అయితేనేమి ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 5.9 ఉన్న పర్సన్స్కి అయితే 5.9 హైట్ ఉన్న పర్సన్స్ వరకు అయితే సెట్ అవుతుంది. అంతకంటే కొంచెం హైట్ ఉన్న వారికి అయితే కొంచెం ఇన్కన్వీనియన్స్ అయితే మీరు ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ అండ్ ఇక్కడ మనకు కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 12V ఛార్జింగ్ పోర్ట్ అండ్ USB ఛార్జింగ్ పోర్ట్ అండ్ 2 కప్ హోల్డర్స్. ఇది మనకు ఫస్ట్ రో. చాలా ఒకసారి అయితే నేను ఈ సీట్ అయితే నా హైట్కి అనుగుణంగా అయితే నేను అడ్జస్ట్ చేసుకున్నా. అండ్ రియర్ ప్రొఫైల్కి అయితే వెళ్దాం. రియర్ ప్రొఫైల్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి చూపించే ప్రయత్నం అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనం అయితే ఇక్కడైతే మనం ఓన్లీ ½ లీటర్ వాటర్ బాటిల్ మాత్రం స్టోర్ చేసుకోవచ్చు. బట్ దెర్ ఇస్ నో స్టోరేజ్ స్పేస్. అండ్ ఫ్రంట్ డ్రైవర్ సీట్ వచ్చేసి నా హైట్కి అనుగుణంగా అయితే నేను అడ్జస్ట్ చేసుకున్నానండి. డీసెంట్ అన్న స్పేస్, నీ రూమ్, లెగ్ రూమ్ ఓకే అండ్ హెడ్ రూమ్ కూడా మనకు ఓకే అండి. అండ్ రియర్లో కూడా మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. యాజ్ యువర్ హైట్ అయితే మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సెంటర్లో కూర్చున్న పర్సన్కి అయితే ఖచ్చితంగా ఇన్కన్వీనియంట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు అండర్ థై సపోర్ట్ మిస్ అవుతాం అండ్ బ్యాక్ సపోర్ట్ కూడా మనకు మిస్ అవుతాం కాబట్టి చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి అయితే మీరు ఫీల్ అవ్వచ్చు. అండ్ ఫ్రంట్ రో మనకు రెండు కూడా మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రియర్లో కూడా మనకు 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే మనకి ఇందులో ఆఫర్ చేయడం చెప్పేసి జరుగుతుంది. బట్ ఈ పర్టికులర్ వెహికల్ అంటే మనకు 2021లో వచ్చిన వెహికల్లో మాత్రం మనకు సెంటర్లో ఆర్మ్రెస్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా మనం మిస్ అవుతాం. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.